నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఈనాడు పేపర్లో వార్తలను చూద్దాం. వేల కోట్ల దోషేసి ఆధారాలు చెరిపేశారట. 3.58 లక్షల జీబీల డేటా నాశనం చేసిన వైకాపా మద్యం ముఠ. ఆ డేటా 375 కోట్ల పేజీలు ఉంటుందట. 375 కోట్ల పేజీల డేటాని వైకాపా మద్యం ముఠ చెరిపేసిందట. ఆధారాలు ఇవ్వట మద్యం కుంభకోణంలో. క్లియర్గా ఈనాడు పేపర్లో రాసింది. ఈనాడు పేపర్ అంటే తెలుగుదేశం పార్టీకి ఒక రకంగా ప్రత్యక్షంగా మద్దతు ఇచ్చే పేపరు. తెలుగుదేశం పార్టీ పత్రికగా ముద్రపడదు ఈనాడు, ఆంధ్రజ్యోతి కూడా. అట్లాంటి పత్రికల్లో మద్యం కుంభకోణానికి సంబంధించి ఆధారాలు చెరిపేశారు, లేవు. మళ్ళీ సన్న చెరిపేలా 375 కోట్ల పేజీలట. మరి అసలు నిజంగా అన్ని పేజీలు ఉంటాయా? మద్యం కుంభకోణమే కాదు, మొత్తం ప్రభుత్వం పేజీలు అన్నీ ఉంటాయా లేవా నాకైతే డౌట్ అవుతుంది. 375 కోట్ల పేజీలు అంటే ఏమో పేజీకి ₹1 వేసుకున్న 375 కోట్ల రూపాయలు అవినీతి అయితే జరిగే ఉంటుంది. పేజీకి ₹1 వేసుకున్న మరి అన్ని పేజీలు ఎట్లా ఎరేజ్ చేశారు? మరి అసలు ఏ పేజీ లేకుండా, ఏ పత్రం లేకుండా, ఏ ఆధారం లేకుండా ఇంతమందిని ఎట్లా అరెస్ట్ చేశారు? అంటే ఇప్పుడు అసలు ఆధారాలు లేని కేసా ఇది? ఏదైనా ఉంటే చెరిపేసిన కేసా? అసలు ఏది లేకుండా సృష్టించిన కేసా అని ఒక అనుమానం వచ్చే విధంగా ఈనాడు పేపరు కొత్తగా ఒక వార్త రాసింది. ఇది నిన్న ఇదే అంశం పైన ఆంధ్రజ్యోతి వార్త రాసింది. పగడ్బందీగా ఆధారాలను, టెక్ ఆధారాలను ఎక్కడ తప్పించుకోవడానికి లేదు, పగడ్బందీగా అన్నీ సేకరించింది గవర్నమెంట్, దీనికి సంబంధించి సిట్టు అన్నారు. మరి అట్ ద సేమ్ టైము 2 పత్రికలు కవల పిల్లలయ్యి. చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చే పత్రికలు అయ్యి, దీంట్లో డౌట్ లేదు. ఇది అందరికీ తెలిసిన సత్యమే. తెలుగుదేశం వాళ్ళకి తెలుసు, ఆ పేపర్ వాళ్ళకి తెలుసు, ప్రజలకు తెలుసు, చూసేవాళ్ళకి. కానీ నిన్ననే ఆంధ్రజ్యోతి అట్లా రాసింది, ఇక అసలు తప్పించుకునే వీల్లేదు, పగడ్బందీగా బలమైన ఆధారాలు ఉన్నాయి అని చెప్పి. ఇవాళ అసలు ఆధారాలు లేవు, చెరిపేశారు, ఏది లేకుండానే కేసు పెట్టారని ఏం రాసిండు. ఇది ఇట్లా ఉండగానే నేను జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి దాదాపు 2 గంటల పైన మాట్లాడాను. ఇదంతా కట్టుకథ కేసు. చంద్రబాబు నాయుడు గారిపైనే 2014 నుంచి 19 మధ్యలో మద్యం కుంభకోణం, మద్యంలో అనేక అవకతవకలు జరిగినాయి, ఆధారాలతో సహా కేసు పెట్టినా ఆయన బెయిల్ మీద ఉండియాల. మద్యం కుంభకోణం కేసులో బెయిల్ మీద ఉండు ముఖ్యమంత్రి. వాటి నుంచి తప్పించుకోవడానికి మా మీద ఏదో బురదల్లే కార్యక్రమం తప్ప ఇందులో ఏదీ లేదు. నేను రెడీగా ఉన్నా, రండి, నేను తాడేపల్లి విజయవాడలోనే ఎప్పుడంటే అప్పుడు ఉంటా, అరెస్ట్ చేసుకుంటారా చేసుకోండి, నేను తప్పు చేయలేదు అని చెప్పి ఆయన కొన్ని చెప్పాల్సిన అంశాలు చెప్పిండు. ఏ విధంగా అవినీతి జరగలేదో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసిండు. ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి రెజ్యూమ్ గతంలో 2014-19 మధ్యలో అవినీతి మద్యంలో ఎట్లా జరిగింది, 19-24 మధ్యలో అవినీతిని ఎట్లా నిర్మించడానికి చెప్పే ప్రయత్నం చేసిండు. సరే, అది ఏ రాజకీయ పార్టీకి ఆ రాజకీయ పార్టీ అనుకూలంగానే చెప్పుకుంటుంది. దాంట్లో నిజమైంది అబద్ధమైందని ప్రజలు నిర్ణయిస్తారు, లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నిర్ణయిస్తుంది. కాకపోతే ఇక్కడ డౌట్ ఏంటంటే, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఈ పత్రికలు రాసే వార్తలు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చెప్పేదాన్ని బట్టి, సిటీ చెప్పేదాన్ని బట్టి అనేక అనుమానాలు వస్తున్నాయి. వాళ్ళ ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు, ఈనాడు ఆధారాలు లేదని చెప్తుంది, ఆంధ్రజ్యోతి ఆధారాలు నెంబర్ 1 ఉన్నాయని చెప్తుంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందునే సంపదని సృష్టించి పేదలకి సంక్షేమ పథకాలు ఇస్తా అన్నాడు. కానీ ఇవాళ సంపదని సృష్టిస్తాడా, కేసుల్ని సృష్టిస్తాడా అనేది డౌట్ వస్తుంది ఇది చూస్తుంటే. ఇట్లా అంటే ఈ వార్త, ఈనాడు రాసిన వార్తను బట్టి చూస్తే సరే వీళ్ళు చెరిపేసింది ఏముందో తెలియదు. వీళ్ళు లెక్కలతో సహా, పేజీలతో సహా చెబుతారు. చెరిపేసిన పేజీలు ఏళ్ళకేట దొరికినాయి ఈనాడుకి. 375 కోట్ల పేజీలు చెరిపేస్తే ఆ 375 కోట్ల తాలూకా లెక్కలు ఆడున్నాయి. చెరిపేశాక లెక్కలు అట్లా ఉంచారా? నిజంగానే 3.58 లక్షల జీబీలు, 1 జీబీ కాదు, 3,58,000 జీబీల డేటా తొలగించారట. మరి ఈ ఫిగర్స్ ఎట్లా వచ్చినాయి? తొలగించినోడే ఆడు రాసిపోయిండా, ఇంత డిలీట్ చేసాను నేను, ఇంత డిలీట్ చేసినాను రాస్తారు ఎవడన్నట్ట. ఇప్పుడు దొంగ వచ్చిండు, దొంగ అనుకో, డేటా చోరీ చేసేటోడు దొంగ అంటారు. దొంగ వచ్చి చెరిపేసిండు, దొంగిలించిండు. దొంగిలించుకుపోయేటప్పుడు ఇక నేను ఇన్ని కోట్ల రూపాయలు తీసిపోతున్నా, ఇన్ని కేజీలు బంగారం దొంగిలించడానికి సిటీ మీద రాసి ఆడ పెట్టిపోతారా? మరి ఎట్టెట్ల వార్త ఇది? ఏం వార్త? నిజంగానే మరి ఒకళ్ళ ఆధారాలు లేకపోతే అది కేసు ఎట్లయింది, ఎట్లా నిలబడింది, ఇంతమందిని అరెస్ట్ ఎట్లా చేస్తారు అనేది ఇది పెద్ద. అంటే ఈ మద్యం కుంభకోణము దాదాపు 2 నెలల నుంచి నడుతుంది. దీంట్లో ఒక అనుమానాన్ని అయితే క్వశ్చన్ మార్కుని పెట్టింది. మద్యం కుంభకోణం అరెస్టుల పైన, కేసు పైన ఈనాడు పేపరే క్వశ్చన్ మార్క్ వేసింది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పాలా, మీరు సృష్టిస్తున్నందు సంపద,
మీరు సృష్టిస్తున్నది ప్రతిపక్ష పార్టీలపైన కేసులా? మరి మీరు ప్రతిపక్ష పార్టీలు కాబట్టి ఒకళ్ళు సంపద సృష్టిస్తున్నారని ఇంకోళ్ళ కేసులు సృష్టించుకుంటూ పోతే, ఒకళ్ళ మీద ఒకళ్ళు నువ్వంటే మధ్య ఇంకొకళ్ళ దొంగ నువ్వు అనుకుంటూ పోతే ప్రజలు ఏం కావాలి ఇప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఏం చెప్తుండు వచ్చి బయటికి, చంద్రబాబు నాయుడు గారు మద్యం కేసులో బెయిల్ మీద ఉన్న వ్యక్తి అని చెప్తుండు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెబుతుండు, మద్యం కుంభకోణం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన టీమే చేసింది, మొత్తం పగడబందిగా నేను ఇన్వెస్టిగేషన్ నిష్పక్షపాతంగా చేపిస్తాను, ఎవరు దానిపైన మాట్లాడొద్దు అని ఆయన చెప్పిండు. ఇద్దరు చెప్తున్నారు. దిగిపోయిన ముఖ్యమంత్రి చెప్తుండు, ఇప్పుడు పనిచేసే ముఖ్యమంత్రి మద్యం కుంభకోణం ఆయన దాంట్లో జరిగిందంటే ఏం దాంట్లో ఇద్దరు చెప్తున్నారు. ప్రజలు ఏం చేశారు తప్పు? ప్రజల పాపమైంది పాపం. ప్రజలు ఎందుకు బలి కావాలి దీంట్లో? మీరు కుంభకోణాల పేర్లు చెప్పుకుంటూ సంపద సృష్టిస్తాని కేసులు సృష్టించుకుంటూ కేసులు చుట్టూ రాష్ట్రాన్ని తిప్పుతూ ప్రజలను తిప్పుతూ మీడియాని తిప్పుతూ ప్రజలు చేయాల్సిన పనుల సంగతి ఏంది? దాన్ని ఎవరు అడగాలి, ఎవరు మాట్లాడాలి, ఎవరు చేయాలి? ఇది ఇలా రాష్ట్రంలో జరుగుతుంది. మద్యం కుంభకోణం ఆనవాళ్లు కూడా దొరకకుండా పన్నాగం చేశారు. 2019 నుంచి 2024 ఎన్నికల ముందు వరకు కొనసాగిన విధ్వంసం ఫోరెన్సిక్ రికవరీకి కూడా వీలు లేకుండా చెరిపేశారట. మద్యం కుంభకోణం ఆనవాళ్లు కూడా దొరకకుండా చేశారట. ఫోరెన్సిక్ ఆడిట్ చేసినా కానీ దొరకకుండా చెరిపేశారట. క్లియర్గా ఈనాడు పేపర్ అసలు ఒక్క ఆధారం లేని కేసు మద్యం కుంభకోణం అని చెప్పి చెబుతుంది. మరి చెరిపేశాక మళ్ళీ ఎట్లా వస్తాయి? అసలు ఫోరెన్సిక్ ఆడిట్ చేసినా కానీ రికవరీ చేసినా వీలు లేకుండా చెరిపేశారంట. దర్యాప్తు ప్రక్రియకు తీవ్ర అవరోధాలు, వాటన్నిటిని అధిగమించి కేసు కొలికి తెచ్చిన సిట్టు. ఎట్లా అధిగమించారు? 375 కోట్ల పేజీలు అసలు రికవరీకి కూడా వీలు లేకుండా చెరిపేశాక అధిగమించడం ఎట్లా సాధ్యమైంది? మరి అధిగమించడం అంటే ఏంటిది? వీళ్ళు సొంతంగా తయారు చేశారా డేటాని అరెస్టులు చేయటం కోసమే అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్కు. మొత్తం రికార్డు లభ్యమంటే మరిన్ని మూలాలు వెలుగులోకి వాటన్నిటిని అధిగమించి కొలిక్కి తెచ్చారట. ఇక డేటా రాశాడు. 3.58 లక్షల జీబీల డేటా లెక్క ఇది. 1024 MB అయితే 1 GB అట, 1024 GB అయితే 1 TB, 350 TBలు అయితే 3,58,400 జీబీలు. ఇక అదే ఆడ చెప్తుంది. మొత్తం లెక్కలతో సహా వచ్చినాయంటే అది చెరిపేసిన దొంగ అటు లెక్క రాసిపోయి ఉంటాడు. మరి లెక్క రాసిన ఆయన ఎవరో పట్టుకుంటే అయిపోద్ది కదా. ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే వార్తలు. కనీసం చదివేటోడికే, ఇప్పుడు రాసేటోడు రాసిన చదివేటోడు దీన్ని చూసి నవ్వుకుంటాడనైనా కనీసం ఉండాలి కదా. ఇది ఒక వార్త. అయితే అరెస్ట్ చేస్తారా? నేను ఇక్కడే విజయవాడలోనే ఉన్నాను. మద్యం దసరాలపై నా సంతకం ఒక్కటాయని చూపించగలరా? మాజీ సీఎం జగన్ సవాల్. చంద్రబాబే మద్యం కుంభకోణం కేసులో బెయిల్పై ఉన్నారు. ఆ కేసును నీరుగార్చేందుకే మాపై కేసు పెట్టారు. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి మచ్చలేని అధికారులు అన్న జగన్, విజయసాయిరెడ్డి వాంగ్మూలానికి విలువేముంటుంది? అరెస్ట్ చేస్తారా? నేను ఇక్కడనే ఉన్నా విజయవాడలో అంటుండు జగన్మోహన్ రెడ్డి గారు. నా సంతకం ఎక్కడన్నా ఉందా మద్యం కుంభకోణంలో అని చెప్తుండు. మీ సంతకం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మద్యం కుంభకోణం ఉందా లేదు చెప్పండి. మీ సంతకం ఉందా లేదా అనేది మ్యాటర్ కాదాడ. ముఖ్యమంత్రి సంతకం ప్రతి దగ్గర ఉండదు. మీరు ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికి పరిపాలనలో బాస్. మీ కింద ఏది జరిగినా మీరే బాధ్యత వహిస్తారు. ప్రత్యక్షంగా కాకపోవచ్చు, పరోక్షంగా. మీ పరిపాలనా కాలంలో మంచి జరిగినా కానీ మీకే చెందిద్ది, చెడు జరిగినా మీకే చెందిద్ది. కొన్ని మంచి పనుల్లో కూడా ప్రతి దానికి మీ సంతకం ఉండదు. అధికారులు కింద ఉన్న మెకానిజం ఎవరో చేస్తారు, దాన్ని మీ ఖాతాలు వేసుకోవట్లే. దీన్ని కూడా మీ ఖాతాలను వేసుకోవాలి. సరే ఉందా లేదా అనేది పక్కన పెడితే నా సంతకం ఉందా చూపించండి అని నిజంగానే మరి ఆయన అనడా లేదు, ఈనాడు రాసింది. కానీ అది కాదు, కరెక్ట్ కాదు. మద్యం కుంభకోణం అసలు పాలసీ పరంగా ఏముందని చెప్పాలి. నా సంతకం లేదు కాబట్టి నేను కాదు, కిందోళ్ళు అని చెప్పే ప్రయత్నం చేస్తే అది కాదు. కానీ విజయవాడలో నేను అరెస్ట్ చేస్తా అంటే చెయ్యండి, రెడీగా ఉన్నా, నేను ఏ ఇన్వెస్టిగేషన్ కానీ రెడీగా ఉన్నాయని ఆయన కొండబద్దలు కొట్టి చెప్పిండు. అన్నయ్య ఇది చెప్తే చెల్లెలు ఏం చెబుతుండంటే షర్మిలా గారు, మద్యం కుంభకోణంలో మీ పాత్రపై విచారణ ఎందుకు కోరడం లేదు? అసెంబ్లీకి వెళ్ళి అడగరెందుకు? మీ హయాంలో డిజిటల్ చెల్లింపులు ఎందుకు లేవు? జగన్ ఉద్దేశించి షర్మిలా వ్యాఖ్యలు. షర్మిలా గారు వ్యాఖ్యలు చేయాల్సింది ప్రభుత్వం పైన, ప్రజల గురించి మాట్లాడాలి. వాస్తవంగా ఆమె ఈ కుంభకోణం విషయంలో ఆమె సరే ఒక పార్టీ అధ్యక్షురాలుగా మాట్లాడచ్చు, కానీ ఆమె మాట్లాడేది ఎట్టుందంటే మీరు ఎందుకు నన్ను ఇన్వెస్టిగేషన్ చేయండి అని అడగట్లేదు అంటారు. ఆయన క్లియర్గా అడుగుతుండు, నన్ను అరెస్ట్ చేస్తారా, ఇన్వెస్టిగేషన్ చేస్తారా, చేసుకోండి అని అడుగుతున్నా. ఇంకేం అడగాలి? అసెంబ్లీకి పోయి అడగాలట. ఏడడితే అసెంబ్లీకి ఎందుకు పోవాలా? ఒకవేళ నిజంగానే మద్యం కుంభకోణంలో సిట్ అధికారులు జగన్మోహన్ రెడ్డి కోరుకుంటూనే విచారణ చేస్తారా? వాళ్ళు ఆయన వద్దంటాడు, నేను విచారణ కోరుకోవట్లేదంటే ఆగుతారా? తప్పు ఉంటే విచారణ చేస్తారు వాళ్ళే. ఆయన కోరుకునేది ఏంది?
ఆయనైనా మీరైనా ఇంకోళ్ళైనా చంద్రబాబు నాయుడు గారైనా ఒక కేసులో అనుమానితుడిగా ఉన్నాడు, ఒక కేసులో ఇన్వెస్టిగేషన్ చేయడానికి అర్హత ఉంది అంటే ఇన్వెస్టిగేషన్ చేస్తారు. కానీ మీరిచ్చే అనుమతితోనే ఆధారపడి ఉండదు. జగన్మోహన్ రెడ్డి అనుమతి ఇస్తేనే వాళ్ళు చేయరు, వాళ్ళు ఎట్లా చేస్తారు. కాకపోతే 4 రోజులు లేటు. అసలు ఆ మద్యం కుంభకోణం పైన మీరు న్యూట్రల్గా కాంగ్రెస్ పార్టీ ఇటు తెలుగుదేశం పార్టీకి నిజంగానే వైఎస్ఆర్సీపీకి మధ్యలో ఉంటే, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు బెయిల్ పైన మద్యం కుంభకోణంలో ఉండట. నీ బెయిల్ సంగతి ఏంది, నీ కుంభకోణం సంగతి ఏంది, ఈయన కుంభకోణం, ఇద్దరు సంగతి అడిగితే కడిగి పారైతే పోయేది. కేవలం జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసే వాళ్ళకి ఇది మీ అన్నా చెల్లెల గొడవ లెక్క అయిపోయా. ఆర్థిక సాయం కోరేందుకు పెట్టుబడులు తెచ్చేందుకు ఢిల్లీకి చేరుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆర్థిక సాయం ఎందుకు ఢిల్లీ పోయిందంటే ఆర్థిక సాయము ఏంది కోరేందుకు పెట్టుబడులు తెచ్చేందుకు. ఢిల్లీలో పెట్టుబడులు ఉడితుడు ఆడే ఉంటే పెట్టుబడులు. ఆర్థిక సాయం అంటే కేంద్ర మంత్రులు ఉంటారు, కేంద్ర ప్రధానమంత్రి ఉంటాడు, ఆర్థిక సాయం కోరచ్చు. ఏం ఆర్థిక సాయం? ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీకి పోయి ఆర్థిక సాయం కోరడానికి పెట్టుబడులు తేటానికి పోయినా అన్నారు. పోయే ముందు పర్యటన వివరాలు చెప్తారు. ఇగో నేను ఈ మంత్రిని కలిసి ఇది అడగబోతున్నా, అమరావతికి ఇన్ని వేల కోట్లు అడుగుతున్నా, పోలవరానికి ఇన్ని వేల కోట్లు అడుగుతున్నా, వెనకబడిన జిల్లాలకి ఇన్ని వేల కోట్లు అడుగుతున్నా, ఇవన్నీ తేటానికి పోతున్నా. అడగటమైనా తెచ్చుడు ఉందా? ఇప్పటికి ఎన్నిసార్లు అడిగారు? 1 ఇయర్ నుంచి ఎన్ని వచ్చినాయి డబ్బులు? ఏం వచ్చినాయి అంటే 15,000 కోట్లు అమరావతికి అప్పు వచ్చింది, అది కూడా ఇంక పూర్తిగా రాలే. 11,400 కోట్లు స్టీల్ ఫ్యాక్టరీకి ప్యాకేజ్ ఇచ్చారు, వాళ్ళని మూసేసే కార్యక్రమానికి. పోలవరానికి ఒక 5,000 కోట్లు బడ్జెట్లో వచ్చినాయి. ఇవన్నీ చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఇలా మద్దతు ఇచ్చి కేంద్రాన్ని నిలబెడితే రావాల్సినంత మనీ ఇది నిధుల. ఇంత సీనియర్ నాయకుడిని సంపద నేను సృష్టిస్తా విజన్ ఉందంటే, ఎక్కడ విజన్ ఉందంటే ఢిల్లీకి వస్తాను కానీ ఆడ పెగలటలే. మరి ఎందుకు? మరి ఈసారి అన్న ఏమైనా మిగిలిద్దా చూడాలా. వీళ్ళు భజన ఎక్కువైంది, ఈనాడు ఆంధ్రజ్యోతి పోయిండు, ఇక అయిపోయి వస్తుంది పోతుందంటే ఇప్పుడు చాలాసార్లు పోయిండు, చాలాసార్లు వచ్చిండు, కానీ ఆడ వచ్చింది లేదు, మను లేదు. మరి ఏం చెప్తున్నారు, ఏం కథో చూడాలి. రైట్, దిశ పేపర్ చూద్దాం. వెండితెరపై మాట మంతి ప్రజల సమస్యలు తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరి కార్యాలయం నుంచి టెక్కల్లోని థియేటర్లో వర్చువల్ మీటింగు. రావి వలస పంచాయతీకి 15 కోట్ల విలువైన అభివృద్ధి పనులు మంజూరు చేసిండట. గ్రామాలను పట్టించుకోరు, అక్కడ మౌలిక సమస్యలు తీర్చారనే మాట ఇక వినపడకూడదనే ఆశయంతోనే మన ఊరు కోసం మాటా మంతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. వెండితెరపైకి వచ్చిండు పవన్ కళ్యాణ్ అని ఫస్ట్ నుంచి వెండితెర సినిమా నటుడు కొనుడు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యిండు, ఉప ముఖ్యమంత్రిగా ఉండి రాజకీయ నాయకుడిగా ఉండి కూడా వెండితెరపైన కనపడతాడు. సినిమా హాల్లో సినిమా చూస్తున్నట్టు చూపించిండు ఆ సినిమా ప్రజలకి. 15 కోట్ల రూపాయలు ఒక గ్రామానికి, రావి వలస అనే గ్రామానికి టెక్కల్ నియోజకవర్గంలో ఆ గ్రామ అభివృద్ధికి ఇచ్చిండు. చాలా అద్భుతం. ఎందుకంటే ఒక 15 కోట్ల గ్రామానికి ఇటువంటి మామూలు విషయం కాదు. చాలా మంచి ప్రోగ్రాం పెట్టిండు పవన్ కళ్యాణ్ గారు. ఒక ట్రెండ్ సెట్ చేస్తుండు, ఒక రాజకీయాల్లో ఒక కొత్త నాందికి పలికిండు, ఒక కొత్త నాంది పలికి మార్పుకి శ్రీకారం చుట్టంటే. ఎందుకంటే ప్రజలతోని ప్రత్యక్ష డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంటుంది. వాళ్ళ చెప్పే ఇబ్బంది ఏంది, ఏం చేయాల్సింది ఏంది అనేది స్పష్టంగా తెలుస్తుంది. మధ్యలో పిఏలు, మధ్యలో ఇంకోళ్ళు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు గొడవ అంతా లేకుండా డైరెక్ట్గా సామాన్య ప్రజలు, గ్రామం మీద అవగాహన ఉన్న ప్రజలు, గ్రామానికి ఏం కావాలి, గ్రామానికి ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయట్లేదు అనే విషయాలు స్పష్టంగా ఉప ముఖ్యమంత్రి గారు తెలుసుకొని వెంటనే 15 కోట్లు రిలీజ్ చేసింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా స్టార్ట్ చేసి పెడతారట. నిజంగానే ఇది సక్సెస్ఫుల్గా ఈ మాటా మంతి జరిగితే పవన్ కళ్యాణ్ గారు ఒక రేంజ్లో వెళ్ళిపోతారు ప్రజల్లోకి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నుంచి, ఎందుకంటే ఒక్కొక్కటి సక్సెస్ అవుతుంటే తెలుగుదేశం పార్టీకి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి, భయం. ఇది ఏమైంది, ఎటుపోద్ది కథ, రాబోయే ఎన్నికల కల్లా ఆల్టర్నేటివ్ పవన్ కళ్యాణ్ అవుతుందా అనే ఒక డౌట్ కూడా క్రియేట్ అవుతుంది. నిజంగానే ఇది మాటా మంతి సక్సెస్ అయింది, ఇదే పద్ధతిలో ఆయన ప్రతి గ్రామానికి 15 కోట్లు, 10 కోట్లు, 5 కోట్లు ఇచ్చుకుంటూ పోతే ఇట్లా పవన్ కళ్యాణ్ అనే మాట ఊరు ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో కూడా ఒక చర్చ వస్తుంది. ఏంటి పవన్ కళ్యాణ్ పరిస్థితి, ఇదివరకు ఏ నాయకుడు కూడా ఇట్లా మనతో మాటామంతి చేయలే, ఇట్లా వెంటనే గ్రామానికి డబ్బులు ఇవ్వలేదు, ఈ రకమైన అభివృద్ధి కళ్ళ ముందు చూడలేదు, చూస్తాను అని ఒక చర్చ అయితే స్టార్ట్ అయితే, ఆ చర్చ స్టార్ట్ అయితే తెలుగుదేశం పార్టీ పునాదులు కలుగుతాయి. అప్పుడు ఫస్ట్ దెబ్బ పడేది వాళ్ళకే. అమరావతికి అంత ఖర్చా, గతంలోనే అసెంబ్లీ సచివాలయం కట్టారు, ఇప్పుడు మళ్ళీ కొత్త బిల్డింగ్లు ఎందుకు, ఆ భవనాలకు 600 కోట్లు వృధా, మాజీ సీఎం వైఎస్ జగన్ చెప్తుండు. అమరావతికి అంత ఖర్చా,
అసలు వైఎస్ఆర్సీపీ 2019కు ముందు అమరావతి రాజధాని అంటే అసెంబ్లీలో ఒప్పుకుంది, అమరావతికి ఓకే మాకు కూడా అన్నది. 2019లో అధికారంలోకి వచ్చాక లేదు లేదు అమరావతి కాదు, 3 రాజధానులు అమరావతి కూడా ఉంటుంది కానీ శాసన రాజధాని అన్నాడు. కార్యనిర్వాహక రాజధాని పోయి విశాఖపట్నం అన్నాడు, న్యాయ రాజధాని పోయి కర్నూలు అన్నాడు. 3 రాజధానులు పెట్టిండు, వికేంద్రీకరణ చేస్తానా అన్నాడు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు గెలిచిండు. ఇప్పుడు గెలిచిన తర్వాత ఆయన లేదు లేదు అమరావతి రాజధాని, అమరావతికి మళ్ళీ శంకుస్థాపన అదంతా చేసిండు, ప్రధానమంత్రి వచ్చిండు. ఈ అమరావతి పైన ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు స్టాండ్ అని చెప్పలే. అమరావతికి మీరు రాజధానికి ఒప్పుకుంటున్నారా లేదా? ఒక పొలిటికల్ పార్టీగా, ఒక ప్రతిపక్ష పార్టీగా పునః శంకుస్థాపనకి ప్రధానమంత్రి వచ్చినప్పుడు మీరు అటెండ్ కాలేదు. అటెండ్ కాకపోయినా మీ వర్షన్ ఏంది, అసలు మీ స్టాండ్ ఏంది? అమరావతికి అంత ఖర్చా ఇంత ఖర్చు అనేది పక్కన పెట్టండి. ఆ ఖర్చు ఎంత ఉండాలి అనేది అధికార పార్టీ చూసుకుంటుంది, పరిపాలన చేసేవాళ్ళు చూసుకుంటారు, అధికారులు చూసుకుంటారు. ఖర్చు ఏం చేయాలని మీరు డెసిషన్ తీసుకునేది కాదు కదా, మీ నిర్ణయాలు ఉండవు కదా. అక్కడ క్యాబినెట్ ఉంటుంది, గవర్నమెంట్ ఉంటుంది, అధికారులు ఉంటారు, ఇంజనీర్లు ఉంటారు, ఎస్టిమేషన్ వేస్తారు, తీసుకుంటారు. కానీ మీ స్టాండ్ ఏంది? ఆ ఖర్చు సంగతి తర్వాత అమరావతి ఉండాలా లేదా, రాజధాని అమరావతికి ఒప్పుకుంటున్నారా లేదా అనేది క్లియర్గా సూటిగా చెబితే బాగుండేది. 3 రాజధానులు మేము అన్నాం, దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు, ఎన్నికల్లో రిజెక్ట్ చేసినట్టే మేము అర్థం చేసుకుంటున్నాం కాబట్టి అమరావతి రాజధాని చెప్తారా? లేదు లేదు మా ఎన్నికల ఫలితాలకి 3 రాజధానులకి సంబంధం లేదు, మేము 3 రాజధానులకే కట్టుబడి ఉన్నాం, మళ్ళీ గెలిస్తే మేము 3 రాజధానులు ఇస్తాం చేస్తాం అని చెప్తారా అనేది అది క్లారిటీ లేదు. ఎందుకంటే అమరావతికి పునఃశంకుస్థాపన చేశారు, ఒకవైపు గవర్నమెంట్ దూకుడుగా పోతుంది, ఇంకొక వైపు 40,000 ఎకరాలు మళ్ళీ సేకరిస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఒక వైఎస్ఆర్సీపీగా, ఒక ఆల్టర్నేట్ పొలిటికల్ పార్టీగా మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని 100% కాన్ఫిడెంట్గా చెప్తున్నప్పుడు మీరు రాజధాని పైన క్లారిటీ లేకపోతే మళ్ళీ 40,000 ఎకరాలు ఇచ్చే రైతుల పరిస్థితి ఏంది? ఇప్పటికే 33,000 ఎకరాలు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంది? మళ్ళీ టెంట్లు వేసి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి క్రియేట్ అవుతుంది అనేది మీ నోటి మాటతో తెలిసింది. అది చెప్పకుండా ఇంత ఖర్చు అంత ఖర్చు అని ఖర్చు గురించి కాదు, అసలు ఉండాల్సింది ఉంటుందా లేదా అనేది చెప్పాలి. సాక్షి చూద్దాం. రైట్. పథకాల అమల్లో ఫెయిలు, పాలనలో వైఫల్యం, మద్యం ముడుపులు డాన్ బాబుయే, దాన్ని కప్పించుకునేందుకే లిక్కర్ స్కామ్ అంటూ చంద్రబాబు కుతంత్రం. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం. కేబినెట్ కళ్ళు కప్పి మద్యంపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ 3 చోట్ల ఫైల్పై చంద్రబాబు సంతకాలు. దీనివల్ల ఏటా ఖజానాకు 5,000 కోట్లకు పైగా నష్టం, ఆదాయానికి గండికొట్టంపై బాబు సర్కారును తప్పబడిన కాగు. ప్రైవేటు మద్యం దుకాణాలు, బిల్డ్ షాపులతో విచ్చలవిడిగా లూటి. ఎంఆర్పీ కంటే 20 రూపాయల నుంచి 30 రూపాయలు అధికంగా విక్రయాలు. ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది. అలా తగ్గిన ఆదాయం చంద్రబాబు గజదొంగల ముఠా జేబులోకి చేరింది. మద్యం స్కామ్పై బలమైన సాక్ష్యాధారాలు ఉన్నందునే బాబుపై కేసు నమోదు. ఆ కేసులో ఇప్పుడు ఆయన బెయిల్పై ఉన్నారు. తనపై కేసును నీరుగారుస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు అని చెప్పి 2019-24 మధ్యలో మద్యం స్కామ్ జరగకపోయినా జరిగినట్టు బేతాళ కుట్రలు చేస్తున్నారు. ప్రలోభాలకు లొంగిపోయిన వ్యక్తులు ఇచ్చిన వాంగ్మూలానికి ఏం విలువ ఉంటుంది? ప్రలోభాలకు లొంగిపోయిన వ్యక్తులు అంటే విజయసాయిరెడ్డిని ఇండైరెక్ట్గా అనడు, ఆయన ఇచ్చే స్టేట్మెంట్కి ఏం విలువ ఉంటుంది? చంద్రబాబు నాయుడు గారికి లొంగిపోయే 3 సంవత్సరాలను రాజ్యసభ మెంబర్నే వాళ్ళకి త్యాగం చేసిండు కూటమిళ్ళకి కావాలని. ఇక ఆయన ఇచ్చే వాంగ్మూలాలు, ఆయన చెప్పే స్టేట్మెంట్లు ఏం స్టేట్మెంట్ ఉంటాయి? అమ్ముడు పోయిన మనిషి అని. మొత్తానికి ఆయన ఏమంటాడంటే దాన్ని చంద్రబాబు నాయుడు గారు మద్యం కేసులో బెయిల్ పైన ఉండి ఆ కేసును తప్పించుకోవడానికి ఇవన్నీ కప్పిచ్చే కార్యక్రమాలు చేస్తాడు. 2019 నుంచి 24 మధ్యలో ఎట్లాంటి మద్యం కుంభకోణం జరగలేదు, ఏది లేకుండా కట్టుకథలు అల్లి బేతాళ కథలు ఇవన్నీ నిలబడేవి కావు, ఇదంతా అయ్యేది కాదు. దాంతోపాటు ఏమి ఇన్వెస్టిగేషన్ చేసుకుంటారో చేసుకోండి, నేను రెడీగా ఉన్నా, అరెస్ట్ చేస్తారో చేయండి. అరెస్ట్ చేసినా జైలుకు పోవడానికి రెడీగా ఉన్న కేసులు నాకు జైలు కొత్త కాదు, ఈ జైలు చూడని జైలు కాదు, కేసులు చూడని కేసులు కాదు, ఐఎమ్ రెడీ అన్నట్టు చెప్పిండు ఆయన. ఇప్పుడు ప్రభుత్వం ముందు ప్రశ్న ఉంది. వాస్తవంగా నేను జగన్మోహన్ రెడ్డి 2 గంటల పైగా ప్రెస్ మీట్ పెట్టి మద్యం కుంభకోణము, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, స్కీముల అమలు, హామీల అమలుపైన చాలా స్పష్టంగా చెప్పాడు. కుంభకోణంలో ఇదేదో అదేదో ఉంది, నేను భయపడుతున్నా అన్నట్టు కాకుండా డైరెక్ట్గా నేను రెడీ అని చెప్పిండు. దాంతో ఇప్పుడు పబ్లిక్లో 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చాలా మెజారిటీ ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి రెడీగా ఉన్నాడు. మరి కుంభకోణం జరిగితే ఎందుకు భయపడతారు కదా? భయపడలేదంటే ఆయన రెడీగా ఉన్నాడు కాబట్టి ఇది ఏం లేదా, నిజంగానే కక్ష సాధింప అనేది కూడా ఒక చర్చ స్టార్ట్ అయింది. కొంత పబ్లిక్ని కన్విన్స్ చేయగలండి. మద్యం కుంభకోణం అక్రమంగానే పెట్టింది అని కొంతమంది పబ్లిక్ని అయితే నమ్మించగలిగిండు, చెప్పగలిగిండు.
ఇప్పుడు ప్రభుత్వం ముందు ప్రశ్న ఉంది, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలా లేదా? మరి అరెస్ట్ చేస్తే దాని తర్వాత జరిగే పరిణామాలు, వచ్చే సింపతి, ఈ కుంభకోణం ఏందో ఈ కథ ఏందో కానీ ముందు రాజకీయంగా తెలుగుదేశం పార్టీ కూటమికి ఏమైనా దెబ్బ పడిద్దే? దీనికి అరెస్ట్కి బీజేపీ కేంద్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వము సహకరిస్తుందా? ఇవన్నీ వాళ్ళు నష్టాలు ఈ లాభాలు బేరీ చేసుకుంటారు. దీంతోపాటు జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలకమైన అంశాలని హామీలను కూడా, అంటే రైతు భరోసా గురించి, తల్లికి వందనం గురించి, వీటి గురించి కూడా మాట్లాడారు. ఫీజు రీయింబర్స్మెంట్ గురించి, ఆరోగ్యశ్రీ బకాయిల గురించి, వీటన్నిటిని ఎందుకు ఇవ్వట్లేదు, పెన్షన్ పెంపుదల గురించి, వీటన్నిటిని కూడా స్పృశించండి. ఇది ప్రజలు కోరుకుంటున్నారు, ఇలా చర్చ జరగాలని అడుగుతున్నారు. కాబట్టి నిన్న జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి చెప్పడం వల్ల కొంత అది కూడా చర్చలోకి వచ్చింది. కొత్త ఉద్యోగాలు దేవుడు ఎరుగు, ఉన్నాయి ఊస్టింగా. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది తొలగించేందుకు చంద్రబాబు పవన్ కుట్ర. మమ్మల్ని తొలగిస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఎండియు ఆపరేటర్ల నిరసన గాళం. ఎండియు ఆపరేటర్ అంటే వీళ్ళు కూడా పాపం గ్రామ వాలంటీర్లు లెక్కనే. ఇది మొబైల్ డిస్పెన్సరీ యూనిట్స్ అని, రేషన్ దుకాణాలు లేకుండా, రేషన్ షాపుల దగ్గర రాకుండా రేషన్ని మొబైల్ వ్యాన్లతోని డిస్ట్రిబ్యూట్ చేసే సిస్టమ్ ఉంది కదా, దాన్ని ఆపరేట్ చేసే ఆపరేటర్లు అటు వీళ్ళ పొట్ట పైన కొట్టారు. ఇప్పుడు వాలంటీర్లు 2,66,000 మంది పొట్ట మీద కొట్టారు, వాళ్ళు వెళ్ళిపోయారు పాపం. ఇప్పుడు వీళ్ళ పొట్ట మీద కొట్టే కార్యక్రమం, వాళ్ళు నేను రోడ్లు ఎక్కారు. కొత్త ఉద్యోగాలు దేవుడు ఎరుగురా నాయన, ఉన్నాయి ఊస్టింగ్ చేస్తున్నారు, ఏంది మా కథ అని నేను రోడ్డు ఎక్కారు. తిరుపతిలో అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఇది ఒక వార్త. అయితే తిరుమలలో మరో అపచారం అట. కళ్యాణ వేదిక వద్ద నమాజ్ చేసిండట ఒక వ్యక్తి. షాక్ గురైన శ్రీవారి భక్తులు. టీటీడీ వైఫల్యంపై తీవ్ర ఆగ్రహం. వరుసగా ఇన్ని ఘటనలు జరుగుతుంటే ఏం చేస్తున్నారంటూ మండిపాటు. నిందితుడు తమిళనాడు వాహనంలో వచ్చినట్టు గుర్తింపట. తిరుమలలో మరో అపచారం అంటే కళ్యాణ వేదిక వద్ద నమాజ్ చేసిండట ఒక అతను. మరి ముస్లిం ఆడికి ఎందుకు వచ్చిండు, డ్రైవింగ్ పర్పస్లో డ్రైవర్ గిట్లనా తెలియదు కానీ మొత్తానికైతే అక్కడికి వచ్చి నమాజ్ చేసిండు. ఇది ఒక రకంగా అపచారం. ఏం చేస్తుంది, ఇప్పటికే ఎన్నో అపచారాలు జరిగినాయని ఒక వార్త రాసింది. ఇంకోటి, టీడీపీ ఎమ్మెల్యేలకే నచ్చలేదు ఈ పాలన. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు నిన్న ఒక 3-4 ప్రభుత్వం పనితీరు పైన, పార్టీ పనితీరు పైన కీలకమైన వ్యాఖ్యలు చేశారు, ఆవేదనను వ్యక్తం చేశారు మినీ మహానాడులలో. దాంట్లో జ్యోతుల నెహ్రూ, ఒక ఆయన బండారు సత్యనారాయణమూర్తి, ఇంకొక ఆయన, వీళ్ళందరూ సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇంకొక ఆయన కేఈ ప్రభాకర్. వీళ్ళు డైరెక్ట్గా ప్రభుత్వం పనితీరు విధానం పైన, పార్టీ పనితీరు విధానం పైన ప్రశ్నించారు. ఎవరో వైఎస్ఆర్సీపీ వాళ్ళు, ఇంకో పార్టీ వాళ్ళు కాదు. దాంట్లో ఎమ్మెల్యేగా ఉన్నందుకు నేను సిగ్గుపడుతున్నా అని చెప్పి బండారు సత్యనారాయణమూర్తి, మాడుగుల టీడీపీ ఎమ్మెల్యే, నియోజకవర్గంలో తిరగలేకపోతున్నా, ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నా, ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నా, ఏడాది నుంచి ఒక్క అభివృద్ధి పని చేయలేకపోయా, నిధుల కేటాయింపులు ఎందుకు వివక్ష, ఎమ్మెల్యేగా ఉన్నందుకు నేను సిగ్గుపడుతున్నా. ఇంత సీనియర్ నాయకుడుగా ఉండి మాడుగుల ఎమ్మెల్యే ఆయన. ఏడాది అయింది ప్రభుత్వం వచ్చి, ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయాలి, ప్రజల్లోకి పోవాలంటే సిగ్గేస్తుంది. నిధుల విడుదలలో ఎందుకు వివక్ష, కేవలం మంత్రులు ఉన్న కాన్స్టిట్యున్సీలకే నిధులు వస్తున్నాయి తప్ప మిగతా వాళ్ళకి రావట్లేదు అని చెప్పి ఆయన స్పష్టంగా మంత్రుల ముందే మాట్లాడాడు. అక్కడ హోంమంత్రి వాళ్ళు కూడా ఉన్నారట. ఇది ఒక వార్త. అయితే పద్ధతి మార్చుకోలేకపోతే నేనే రంగంలో దిగుతా అంటుండే కేఈ ప్రభాకర్. ఎవరిపైన, టీజీ భరత్ మంత్రి పైన, కర్నూలు వెళ్ళేద్దది. నువ్వు పద్ధతి మార్చుకోలేదంటే నేనే రంగంలోకి దిగుతా అని చెప్పి. దేనికి పద్ధతి మార్చుకోవడం అంటే, టీజీ భరత్ కర్నూలు జిల్లాకు సంబంధించి మంత్రి కాబట్టి ఆ ఏరియాలో అన్ని కాన్స్టిట్యున్సీల వాళ్ళు కార్యకర్తలు వస్తూ ఉంటారు. కార్యకర్తలు వస్తే ఆధార్ కార్డు లేకపోతే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కార్డు అడుగుతుండట పని చేయాలంటే. ఏదన్నా ఇదేం పద్ధతి రా నాయన, నువ్వు మంత్రివి, ప్రజల మంత్రివి, ఆధార్ కార్డు చూసి పని చేయటం ఏంది, నువ్వు పద్ధతి మార్చుకో, ఒక 2 నెలల్లో మార్చుకోబోతే మటుకు నేనే రంగంలోకి దిగుతా, నీ సంగతి ఎంత వెళ్తా అని సవాల్ ఇసిరేకాడికి వచ్చింది. ఇది కేఈ ప్రభాకర్. ఇంకోటి, టీడీపీకి కమ్యూనిస్టుల పరిస్థితి రాకుండా చూడండి అని చెప్పి జగ్గంపేట టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చెప్తుండ్రు. టీడీపీ కమ్యూనిస్టుల పరిస్థితి ఏంది అంటే, కమ్యూనిస్ట్ పార్టీలను కూడా ఇట్లే మనమే పొత్తు పెట్టుకొని వాటిని మట్టి గరిపించినాం. అటు కాంగ్రెస్ కొద్ది రోజులు పొత్తు పెట్టుకుంది, తెలుగుదేశం పార్టీ కొద్ది రోజులు కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకొని ఆ పార్టీని లేకుండా చేశారు. ఇవాళ కమ్యూనిస్టులు అనే పార్టీలు కర్పూరం లెక్క కరిగిపోవడానికి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ కారణాలు అనేది ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. మనం పొత్తు పెట్టుకొని మనమే మింగేసినాం పార్టీలని, ఆ పరిస్థితి మనకి రాకుండా చూడండి. బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకొని మన్ని మింగేసే పరిస్థితికి వాళ్ళు వచ్చారు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి అని ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. జనసేన, బీజేపీ త్వరలో తెలుగుదేశం పార్టీని మింగేయబోతున్నాయి. కమ్యూనిస్టుల
ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలు ఏ పరిస్థితిలో ఉందో భవిష్యత్తులో మనం కూడా ఆ పరిస్థితికి పోకుండా ఇప్పటికైనా కాపాడండి అంటుండు. అప్పట్లో మనం తెలివిగా రాజకీయం చేసి మన పార్టీతో పొత్తు పెట్టుకున్న ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలను పొత్తు పెట్టుకున్న ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలను రాష్ట్రంలో నిర్వీర్యం చేశాం. ఇప్పుడు జనసేన బీజేపీ పొత్తుతో టీడీపీ నిర్వీర్యం అయిపోతుంది. పరిస్థితి కూడా దీన్ని అధిష్టానం గుర్తించకపోతే టీడీపీ పరిస్థితి కూడా ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల మాదిరిగానే తయారవుతుంది అని చాలా సీనియర్ నాయకుడు ముందు ఊహించి చెప్పిండు. అంటే జరుగుతున్న పరిణామాలు ఈ ముగ్గురు కూడా టీడీపీ పాలన పైన తెలుగుదేశం ఎమ్మెల్యేలే ఈ పాలన నచ్చట్లేదనే పద్ధతిలో రాశారు. రైట్, ఇది సాక్షికి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. రైట్, కిక్కుపై కట్టుకథలో స్కామే జరగలేదని బుకాయింపు, అసలు ప్రశ్నలకు జవాబు ఇవ్వని జగన్, జే బ్రాండ్లతో జనాన్ని బాధింది ఆయనే, ఇప్పుడున్న బ్రాండ్లపై నానా యాగి, అవన్నీ ప్రముఖ కంపెనీల ఉత్పత్తులే. ఓహో, అవన్నీ ప్రముఖ కంపెనీల ఉత్పత్తులేనాడు, బ్రాండు మంచిదే అని చెప్పి ఆంధ్రజ్యోతి సర్టిఫికెట్ ఇచ్చింది. అమ్మ అవన్నీ ప్రముఖమా, జే బ్రాండ్ ప్రముఖం, ఇది ఒక పత్రికగా అది ప్రముఖమైన బ్రాండ్లు మందు తాగండి అని చెబుతాడు ఎవడన్నా. అంటే తెలుగుదేశం పార్టీ అమ్మే మందంతా నాణ్యమైన మందే తాగండి అని చెప్తున్నట్టుంది. జగన్మోహన్ రెడ్డి అమ్మిన మందంతా నకిలీ మందు అని చెప్పే ప్రయత్నం. మందు గురించి వార్తలు అయింది ఆయన. మంచిగా చెడుగా స్కామ్ ఏముందో చెప్పకుండా బ్రాండ్ మంచిదని రాసిండి ఆయన. ముందు వాళ్ళు కూడా చెప్పట్లే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా చెప్పట్లే బ్రాండ్ల గురించి. వీళ్ళు చెప్తుండ్రు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నోళ్ళు మేము మంచి బ్రాండ్లు అమ్ముతున్నాం అని చెప్పట్లే, వీళ్ళు చెప్తున్నారు మంచి బ్రాండ్ తాగండి అన్నట్టు. పత్రిక కట్టుకథలు చెప్పిండట జగన్మోహన్ రెడ్డి కిక్కు పైన. మరి అసలు కథలు ఏదో మీరు చెబుతూనే ఉంటారు. మరి ఏది కట్టు కథ ఏది అసలు కథ ఎవరికి జనాలకు తెలియని పరిస్థితి. ఒకవైపు నువ్వేమో నిన్న టెక్ ఆధారాలని ఇక తప్పించుకునే పరిస్థితి లేదు, ఎక్కడ మెసలకుండా చేశారు, మొత్తం నట్లు బిగించారంటే. ఇవాళ అదే మీ కవల పత్రిక ఈనాడు లేదు మొత్తం ఆధారాలను జరిపేశారు. 3.58 లక్షల జీబీలు డేటాని ఎరేజ్ చేశారు. 375 కోట్ల పేజీలను తొలగించారు, చెరిపేశారు. దొరకని పరిస్థితి, అసలు రికవరీకి కూడా నోచుకోలేని పరిస్థితి ఉంది, రికవరీ కూడా చేయలేని పరిస్థితులు ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఆధారాలు లేని కేసు పెట్టారని ఆయన రాశాడు. నువ్వేం చేస్తున్నావు, కట్టు కథ, ఏది కట్టు కథ ఏది నిజం కథ జనాలకు తెలియకుండా ఇటు ఈనాడు అటు ఆంధ్రజ్యోతి అయోమయం గందరగోళం చేస్తున్నాయి ప్రజల్ని. ప్రజల గురించి వార్తలు రాయటం మర్చిపోయారు వీళ్ళు. ఈ కట్టుకథల మీద కథలు రాయటం, బేతాళ కథలు, అది ఉందో లేదో తెలియదు, అయిద్దో లేదో తెలియదు, దానితో జనానికి ప్రయోజనం ఏమిటో తెలియదు, కానీ దీనిపైన రాస్తాను. ఇలా అనేక మంది ప్రజలు రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వాటి గురించి వార్త లేదు. ఈ కట్టుకథలు రాస్తాను. ఈ కట్టుకథల బదులు అసలు కథలు రాయండి, ప్రజల కథలు రాయండి, కట్టుకథలు ఎందుకు? లిక్కర్ సిరీస్పై జగన్కు భయం పట్టుకుంది, అందుకే మీడియా సమావేశం, నిజాలు తేలేందుకే విచారణ జరగాలి, కోరాలి, ఆదాయం ఎటుపోయిందో చెప్పాలి, దర్యాప్తునికి సిద్ధపడటం లేదంటే తప్పు చేశారని అర్థం. దర్యాప్తునికి సిద్ధపడటం అంటే ఆయన డైరెక్ట్ చెప్పిండు, అరెస్ట్ చేస్తారా చేయండి విజయవాడలోనూ అన్నాడు. ఇక భయం పట్టుకుని జగన్ ప్రెస్ మీట్ పెట్టిండు కాబట్టి అంటే మరి ప్రెస్ మీట్ పెట్టకపోతేనే ఒక రకంగా పెడితే అట్లా అంటే ఎట్లా అనేది ఇప్పుడు మరి ఆమె డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రేంజ్లో అయితే ప్రశ్నిస్తారో ప్రభుత్వాన్ని కూడా అందులో సగం ప్రశ్నించిన ప్రజలకు ఏమైనా న్యాయం జరిగింది. మీరు ప్రశ్నిస్తే ప్రశ్నించిన జగన్ను కూడా, కానీ చంద్రబాబు నాయుడు గారిని ప్రభుత్వాన్ని కూడా ప్రజల పక్షాన కొన్ని ప్రజలకు రావాల్సిన మహిళలకు రావాల్సిన మహిళానిధి, అదేవిధంగా తల్లికి వందనం, రైతు భరోసా, ఉచిత బస్సు ప్రయాణం, ఒక మహిళగా మీరు ఉన్నారు కాబట్టి దీంట్లో మహిళలయ్యే 4-5 స్కీములు ఉన్నాయి. ఒక మహిళగా పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నందుకు మీరు మహిళల గురించి ఇదే స్థాయిలో ప్రెస్ మీట్లు పెట్టి గట్టిగా అడిగి, అది కూడా ఆంధ్రజ్యోతి ఈనాడులో పేపర్లో ఫ్రంట్ పేజీలో రాపిస్తే మీకు ప్రజల్లో కొద్ది మైలేజ్ ఏమవుతుంది. ఈ ఉట్టుట్టి ఎందుకు? దీంతో జగన్మోహన్ రెడ్డి తిడితే ఇప్పుడేమవుతుంది, ఆయనకి పవరు లేదు, ఉట్టిగుండే మనిషి. ఇప్పుడు గట్టిగా ఉన్న మనిషిని ప్రజల పక్షాన ఏమైనా చేయాల్సిన వ్యక్తులు, పార్టీలు, ప్రభుత్వాలు ఉంటే వాళ్ళని అడిగితే మీకు ఏమైనా న్యాయం జరిగింది. ఇప్పుడు మహిళలకు ఏమైనా నెలకు 1500 ఇప్పించారనుకో, మహిళలంతా మీ పక్షానికి వస్తారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇప్పించారనుకో, చంద్రబాబు నాయుడు గారు చెవుపిండి, అప్పుడు మీ పక్షాన వస్తారు. అయ్యి వదిలేసి మీరు పొద్దున్న అయితే జగన్మోహన్ రెడ్డి గురించి ఒంటికాల మీద అయితే ఉపయోగం లేదు, దాంతో ప్రయోజనం కంటే నష్టం ఎక్కువ ఉంటుంది రాజకీయంగా. బీజేపీపై 2 నిమిషాల బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కవిత 7 పేజీల లేఖాస్త్రం అంట. వరంగల్ సభలో ఆ పార్టీని ఇంకా టార్గెట్ చేసి ఉండాల్సింది డాడీ, అలా చేయకపోవడం వల్ల భవిష్యత్తులో వారితో పొత్తు పెట్టుకుంటారని ఊహాగానాలు వస్తున్నాయి. ఎమ్మెల్సీ మరియు కేసీఆర్ కుమార్తె కవిత నిన్న కేసీఆర్కి ఒక లెటర్ నిన్న రాయాలి, అది మే 2 రోజు రాసిందట, నిన్న రిలీజ్ అయింది.
మే 2 అంటే ఏప్రిల్ 27 నాడు పెద్ద బహిరంగ సభ వరంగల్లో జరిగింది. ఎలకతుర్తిలో రజతోత్సవాల పేరుతోని సక్సెస్ అయిందన్నారు. రకరకాలుగా చర్చలు వచ్చినాయి. జనాలు మంచిగానే వచ్చారు. కానీ కేసీఆర్ స్పీచ్ పైన అనేక రకాలుగా చర్చ. బీజేపీని టార్గెట్ చేయలేదు, బీజేపీని మాట్లాడలేదు, బీజేపీని ఒక మాట కూడా మాట్లాడలేదు. కేవలం ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని మాట్లాడు, రేవంత్ రెడ్డి పేరు కూడా తీసుకెళ్ళి ఇవన్నీ చర్చ జరిగినాయి. జరుగుతుంటేనే కేసీఆర్ కుటుంబ సభ్యురాలు బీఆర్ఎస్లో ఎమ్మెల్సీగా ఉన్నామే ఒక లెటర్ రాశారు. మే 2న హ్యాండ్ రైటింగ్తో రాసి రెడీగా పెట్టుకున్నారు. అది ఇయ్యలే. కాకపోతే మరి ఏమైనా లెటర్ రాసి బేరాలు కుదుర్చుకున్నారా, ఏంది నన్ను పట్టించుకోవట్లా, నన్ను లెక్క చేయట్లా, పార్టీలో నా పరిస్థితి ఏందో చెప్పండి, లేదంటే లెటర్ రిలీజ్ చేస్తానని చెప్పారా? అది స్పేర్లో పెట్టి అమెరికా పోయి ఈరోజు వస్తారు, నిన్న రిలీజ్ చేశారు. మరి లెటర్ రాసే అంత పరిస్థితి వచ్చిందంటే కేసీఆర్కి కవితకి గ్యాప్ పెరిగిందా? అంటే మాటలు లేని పరిస్థితి ఉంటేనే లెటర్లు వస్తాయి. ఎవరో కాదు, తండ్రి కూతురు, పార్టీలో మెంబర్లు ఇద్దరు, ఆయన అధ్యక్షుడు ఎమ్మెల్సీ పోయి డైరెక్ట్గా ఇంటికి పోయి కూర్చొని గంట కాదు 2 గంటలు మాట్లాడచ్చు. ఇవన్నీ డైరెక్ట్గా 1-2 అనే చెప్పొచ్చు. కానీ లెటర్ ఎందుకు రాయాల్సి వచ్చింది? లెటర్ రాసే పరిస్థితి ఎప్పుడొద్దంటే ఎప్పుడైనా ఇక మాటలు లేని పరిస్థితి, మాట్లాడలేని పరిస్థితి, అనుమతి ఇయ్యని పరిస్థితి ఉంటే బహిరంగమైన లెటర్ రాసి బహిరంగంగా చెప్తారు. ఒకవేళ లెటర్ రాసినా సీక్రెట్గా లెటర్ పంపించాలి. కానీ బయటికి రిలీజ్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏం జరుగుతుందో బీఆర్ఎస్లో? కవిత పరిస్థితి, కవితకి గ్యాప్ పెరిగిందా పెంచారా? కవితతోని కేసీఆర్కి గ్యాప్ని పెంచారా పెరిగిందా? మరి దీని వెనక ఎవరుండ్రు? కేటీఆర్కి కవితకి అసలు బొసుకుతుందా? ఈ లెటరు ఇండైరెక్ట్గా కేటీఆర్ని ప్రశ్నిస్తున్నాడా, కేసీఆర్ని ప్రశ్నిస్తున్నాడా, లేదంటే ఏమైనా ఐడెంటిటీ క్రైసిస్ వచ్చింది? ఇవన్నీ చర్చ అయితే నడుతుంది. మొత్తానికైతే కవిత పరిస్థితి పార్టీలో ఒంటరి అయిపోయిందా? కవితను దూరం చేసే ప్రయత్నం చేస్తుందా? మద్యం స్కామ్, ఢిల్లీ మద్యం స్కాము దాన్ని చూపించి కేటీఆర్ కవితని పక్కన పెట్టే కార్యక్రమం చేస్తుంటే అది జీర్ణించుకోలేక ఏమైనా లెటర్ రాసిందా? దానికి కేసీఆర్ కూడా కొంత సానుకూలంగా ఉన్నాడా? ఏది కేటీఆర్ చెప్పే విధానానికి ఉండటాన్నే ఇవన్నీ చెక్ పెట్టాలంటే నేను ఒక లెటర్ రిలీజ్ చేస్తే ఏదో ఒక చర్చ జరిగితే నన్ను పిలుస్తారా, రాజీ ఏమైనా చేపిస్తారా, నాకు మంచి స్థానం ఇస్తారా, లేదంటే నేనేంది నెక్స్ట్ ఏంది నా పార్టీయా, ఇంకోటి పార్టీ పెట్టుకోవడం, లేకపోతే వేరే పార్టీలో జాయిన్ కావడం. కానీ మొత్తానికైతే ఒక చర్చకి ఇది బీజేపీపై 2 నిమిషాలు కాదు, ఇది మన్ను కాదు, ఇదంతా ఇవన్నీ లోపల మాట్లాడుకునే వారాలు. బయట దాకా వచ్చిందంటే ఇది బయటికి పోయే కథ అన్నట్టు అర్థమవుతుంది. రైట్. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఆంధ్రప్రభ చూద్దాం. రైట్. పాకుకు గురి చేస్తున్న మోదీ ఇక్కడ, నా మైండ్ కూలు, బ్లడ్ హీటు, నా నరాల్లో సింధూరం మరుగుతుంది, పాకిస్తాన్ మోకాళ్ళపై నిలబెట్టాం, సింధూరాన్ని చెరిపేసిన వారిని మట్టి కరిపించాం, అణుబాంబులకు బెదరం, వాణిజ్యం చేయం, చర్చలు ఉండవు, ఉంటే పీఓకే మీదే, బికనీర్ బహిరంగ సభలో ప్రధాని మోదీ మరోసారి గర్జన. ఇది గర్జన అనిపిస్తుంది కానీ దేశంలోని చాలామంది ప్రజలకు అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు మోకాళ్ళ మీద నిలబెట్టడం పాకిస్తాన్ అన్నాడు, ఏది ఆడ కనపడలేదు కదా. కనపడటం మీన్స్ ఇప్పుడు వాళ్ళు చేతులు ఎత్తేసి మేము యుద్ధం చేయలేము, మేము ఒప్పుకుంటున్నాం, ఓడిపోయినట్టు అని వాళ్ళు ప్రకటించలే. మీకు మీరే యుద్ధాన్ని విరమించుకొని, మీకు మీరే కాల్పులు విరమించుకొని పాకిస్తాన్ని నేను మోకాళ్ళ మీద నిలబెట్టిన అటండి. ఒకవైపు ట్రంప్ ఏం చెప్తున్నాడు, నేనే ఆపినా యుద్ధాన్ని అంటాడు. ఈ దేశానికి ట్రంప్ అధ్యక్షుడా, మోడీ అధ్యక్షుడా? మోడీ ఆపాలి. ఆపితే ట్రంప్ ఎట్లా ఆపుతాడు అనే ఖండన ఇంతవరకు మోడీ నుంచి లేదు. ఇది చాలామంది ప్రజల్లో ఇప్పుడు పెద్ద చర్చ. వీళ్ళే మళ్ళీ సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకునే కార్యక్రమం చేస్తున్నారు బీజేపీ కేంద్ర నాయకత్వం, కేంద్ర ప్రభుత్వం. మేము పాకిస్తాన్ని మోకాళ్ళ మీద నిలబెట్టారు మన సైనికులని. ఎస్, సైనికులు చేసింది వాట్సప్, దాంట్లో డౌట్ లేదు. ఎందుకు వాళ్ళని బ్రేకులు వేసి ఆపారు? మొత్తం సైనిక వ్యవస్థకి, త్రివిధ దళాలకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినని మోడీ గారు అన్నాడు. ఆ స్వేచ్ఛ ఇచ్చి వదిలేయాలి కదా వాళ్ళని. ఎందుకు మరి బ్రేకులు వేసి ఆపారు? దాని వెనకున్న అంతరార్థమైంది. మళ్ళీ దాన్ని సమర్థించుకోవడానికి మోకాళ్ళ మీద నిలబెట్టడం ఎవరు? మీకు మీరు అనుకుంటే కాదు కదా, కనపడాలి కదా దేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజలకి. ఎస్, మోడీ గారు చేయటం వల్ల పాకిస్తాన్ ఇలా భీకరించి ఈ మన గాండ్రింపుకి వాళ్ళు భయపడి అసలు ఇళ్లలో దాక్కునే పరిస్థితికి వచ్చింది. చేతులు ఎత్తేసారు, సరెండర్ అయ్యారు. పాకిస్తాన్ ఒక రకంగా ఓడిపోయి సరెండర్ అయింది. భారతదేశానికి ఏమైనా వచ్చిందా? అట్లా వస్తే అప్పుడు మీరు మోకాళ్ళ మీద నిలబెట్టడం అనొచ్చు. ఆ పరిస్థితి రాగలిగే 2-3 రోజులకే ఎందుకు ఆ హీట్ని చల్లార్చే ప్రయత్నం చేశారు. దాని వెనక ఏం జరిగింది? ట్రంప్ ఎందుకు అపరాటాలు చేశాడు? వీటన్నిటినీ బ్యాడ్ వచ్చింది కాబట్టి, అంటే ఎందుకు వాళ్ళకి సైనికుల్ని వాలంటరీగా పోనీయకుండా ఆపారు కాబట్టి బ్యాడ్ రాకుండా ఉండడానికి మోకాళ్ళ మీద నిలబెట్టడం, గుండెల్లో బాదారు వాస్తవమే, దాంట్లో డౌట్ లేదు. సైనికుల వైపు నుంచి 1% కూడా తప్పు లేదు. వాళ్ళు చేయాల్సిన
కర్తవ్యం వాళ్ళు చేస్తున్నారు, చాలా దూకుడుగా పోయారు. ఆ దూకుడిని ఎందుకు కళ్ళాలేసి ఆపారు? అది సమానం చెప్పకుండా నేను మోకాళ్ళ మీద నిలబెట్టిన నా రక్తంలో నేను రక్తం కాదు నాకు సింధూరం పారుతుంది ఇవన్నీ సెంటిమెంట్ మాటలు చెప్తుండు మరి మోడీ గారు. రైట్. ఇది ఆంధ్రప్రభ. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.